హాయ్ ఫ్రెండ్స్, నేను మీ స్వామిని. ఇప్పుడు మన దగ్గర ఉన్నది సామ్సంగ్ గెలాక్సీ M35 5G అనమాట. మన దగ్గర అయితే ఉన్నది. ఇదైతే మన దగ్గర ఉన్న వేరియంట్ వచ్చేసి 8GB 256GB అనమాట. మన దగ్గర ఉన్నది ఇదైతే మనకు షాపింగ్లో 27,000కి అయితే పర్చేజ్ చేసినాము. మనకైతే బాక్స్లో వచ్చేసి అయితే మనకైతే ఒక కేబుల్ అయితే టైప్-C టు టైప్-C కేబుల్ ఒకటి వస్తుంది. దాంతోపాటు మనకు మొబైల్ వస్తుంది. మొబైల్తో పాటు మనకు ఒక ఏమంటారు కేస్ కూడా వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మన మొబైల్ వచ్చేసి మనకైతే ఇది డే బ్రేక్ బ్లూ కలర్ అనమాట. మన దగ్గర ఉంది. ఇది మన కలర్, ఇది మనకి ఇష్టమని తీసుకున్నాము. ఇది 8GB 256GB అనమాట. ఇక మనకైతే కెమెరా గురించి చూసుకుంటే మనకు 3 కెమెరాస్ ఉన్నాయి. ఒక LED ఫ్లాష్ లైట్ కూడా ఉన్నది. మనకైతే దీంట్లో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉన్నది. అది OIS తోటి వస్తుంది, అంటే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అనమాట. ఇంకోటి వచ్చేసి 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్, ఇంకోటి వచ్చేసి 2 మెగాపిక్సెల్ అనమాట. ఇది మాక్రో కెమెరాగా మనం యూజ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ వచ్చేసరికి మనకైతే 13 మెగాపిక్సెల్ MP ఉన్నది అనమాట. దీంట్లో ఇంకో మెయిన్ ఏంటంటే ఇది సామ్సంగ్ కాబట్టి మనకు మెయిన్ వచ్చేసి డిస్ప్లే అనమాట. డిస్ప్లే అంటే సూపర్ ఉంటుంది. సూపర్ ఆమ్లే డిస్ప్లే తోటి వస్తుంది మనకు. సామ్సంగ్లో డిస్ప్లేకి అయితే పేరు అయితే పెట్టలేమనంత, అంత బాగుంటుంది డిస్ప్లే వచ్చేసి. ఇక మెయిన్ ఇలా ఏంటంటే బ్యాటరీ బ్యాకప్ అయితే మనకు 6000 mAh తోటి అయితే వస్తుంది. మనకైతే 25 వాట్ ఛార్జర్ అయితే మనకి దీంట్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. దీంట్లో ఇంకొకటి ఏంటంటే మెయిన్గా చూసుకోవాల్సింది ఇక్కడ ఫ్రంట్ గ్లాస్ అనమాట. ఈ గ్లాస్ వచ్చేసి మనకు గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్లస్ తోటి మనకైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. మళ్ళీ దీని ప్రాసెసర్ వచ్చేసి అయితే ఎగ్జినోస్ 1380 అనమాట. మనమైతే పెద్ద మంచి ఫ్లాగ్షిప్ ఫోన్లలో 1380 ప్రాసెసర్ అయితే చూడొచ్చు. అలాంటిది మనకి 27,000 అయితే దొరుకుతుంది. కెమెరాస్ ఫొటోస్ కూడా సూపర్గా ఉంటాయి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఫ్రంట్ బ్యాక్ మనం 4K 30 FPS అయితే రికార్డ్ చేసుకోవచ్చు వీడియో అయితే. ఫ్రంట్ 13MP అయినా కూడా మనకు 4Kలో వీడియోని అయితే రికార్డ్ చేయవచ్చు అనమాట. దీంట్లో ప్రోస్ అండ్ కాన్స్లో చూసుకుంటే ప్రోస్ అయితే చూసుకున్నాం అనుకోండి. మెయిన్ వచ్చేసి ప్రోస్ అయితే వచ్చేసి దీన్ని బిగ్ బ్యాటరీ అనమాట. 6000 mAh మనకైతే 1 డే అయితే ఎంత హెవీ యూజ్ చేసినా 1 డే అయితే వస్తుంది. మళ్ళీ ఇంకోటి వచ్చేసి అయితే దీని గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్లస్ అన్నాం కదా, ప్లస్ దీని డిస్ప్లే అనమాట. ప్రోస్లో థర్డ్ పాయింట్ వచ్చేసి మనకైతే దీంట్లోనైతే 4 years OS అప్డేట్స్ అయితే ఇస్తామని అయితే ప్రామిస్ అయితే చేసింది అనమాట. ఇక ఫోర్త్ వచ్చేసి మనకైతే NFC సపోర్ట్ అయితే ఉందన్నమాట. అదొకటి ప్లస్ పాయింట్ అనమాట. NFC ఏంటంటే మనమైతే పిన్ కొట్టకుండా మనమైతే అమౌంట్ ట్రాన్సాక్షన్స్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో ఉన్న ఇది కాన్స్ ఏంటి అంటే ఇది బల్కీగా కనిపిస్తుంది, అంటే చాలా బరువు ఉంటుంది అన్నమాట. దీని వెయిట్ వచ్చేసి 322 grams అయితే ఉంటుంది అనమాట. దాదాపు 220 గ్రాములు అయితే ఉంటుంది. చాలా బల్కీగా అనిపిస్తుంది. ఇంకొకటి వచ్చేసి 25 వాట్ ఛార్జర్ కదా, మనకు స్లో ఎక్కుతుంటుంది. 6000 mAh కాబట్టి స్లోగా ఛార్జింగ్ అయితే ఎక్కుతుంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనమైతే ఫోటోలు తీసేటప్పుడు అయితే లో లైట్లో తీసేటప్పుడు అయితే ఫొటోస్ కానీ వీడియోస్ కానీ కొద్దిగా బాగలేదన్నమాట. కొద్దిగా ఇంప్రూవ్ చేస్తే ఇంకా బెటర్గా ఉంటుంది మనకు వచ్చేసి. దీంట్లో మనకు వచ్చేసి అయితే వైఫై వచ్చేసి 6E సపోర్ట్ చేస్తుంది. బ్లూటూత్ అయితే 5.3 తోటి అయితే మనకు సపోర్ట్ చేస్తుంది. ఇక మల్టీమీడియాకి చూసుకుంటే అయితే మనకైతే డాల్మీ అట్మాస్ ఉంది. డ్యూయల్ స్పీకర్స్ ఉన్నాయి. ఇయర్ స్పీకరే డ్యూయల్ స్పీకర్ లాగా ఆన్ అవుతుంది. సిపిన్ ఛార్జర్ తోటి అయితే రావడం జరిగింది అనమాట. ఫింగర్ ప్రింట్ వచ్చేసి మనకు సైడ్ మౌంటైన్ ఫింగర్ ప్రింట్ అయితే ఇచ్చింది అనమాట. ఇవి నెక్స్ట్ మనకైతే ఇది ర్యామ్ వచ్చే మనకైతే 8GB తోటి వస్తుంది. ఇది LPDDR4X తోటి అయితే రావడం జరుగుతుంది. ఈ UFS 2.2 తోటి అయితే రావడం జరుగుతుంది. 120Hz రిఫ్రెష్ రేట్ తోటి అయితే మనకైతే జరుగుతుంది. స్క్రీన్ టు బాడీ రేషియో అయితే 83.64% అయితే ఉంటుంది అనమాట. దీన్ని మనకు హైట్ వచ్చేసి అయితే 162.3 millimeters ఉన్నది అనమాట. మనకైతే ఇది వచ్చేసి థిక్ ఉంటుంది కదా, థిక్నెస్ వచ్చేసి 9.1 mm అయితే ఉన్నది అనమాట మన థిక్నెస్ వచ్చేసి. ఇక వెయిట్ అయితే 222 వెయిట్ అయితే గ్రామ్స్ ఉన్నది.
ఇక కలర్స్ వచ్చేసి మనకైతే డే బ్రేక్ బ్లూ అయితే మనం తీసుకున్నాము. దీని గురించి అయితే ఫిజికల్ గా అయితే ఇంత. ఈ కెమెరా మన ఫొటోస్ అయితే తీసి చూపిస్తా.